హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే జాబ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజర్స్కి బాగా యూజ్ అవుతుంది. మీరు యూజ్ చేసే మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అయి ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఫ్రమ్ ఎనీ బోర్డు, ఎవరైతే 12th ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఏంటి ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళిపోయి మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా ఫ్లిప్కార్ట్ అకాడమీ అని సెర్చ్ చేయండి. FLIPKART ఫ్లిప్కార్ట్ అకాడమీ, ACADEMY అకాడమీ అని మీరు సెర్చ్ చేస్తే కనుక మనకి ఫస్ట్ స్టెప్లో ఇది కనిపిస్తుంది చూసారా, ఫ్లిప్కార్ట్ అకాడమీ అని. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్ అకాడమీ. SCOA అంటే సప్లై చైన్ ఆపరేషన్ అకాడమీ. సో ఇక్కడైతే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి చూడొచ్చు. వేర్ హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎస్పైరింగ్ ప్రొఫెషనల్స్, అలాగే స్పెషలైజ్డ్ SCOA ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ PWD పర్సన్ విత్ డిజేబిలిటీ కండిషన్స్, అలాగే సప్లై చైన్ కెరియర్ అట్ ద SCOA COE ల్యాబ్, ఇంకా డేటా ఎంట్రీ కెరియర్ విత్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చూసారా. మనం ఈరోజు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్లో టాప్లో మనకు కనిపిస్తుంది చూసారా, హోమ్, అబౌట్ అస్, కోర్సెస్, రిజిస్ట్రేషన్ అని. కోర్సెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, కిందికి డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు మొబైల్లో కూడా ఇలాగే డిస్ప్లే అవుతుంది. హూ షుడ్ అప్లై, ఎవరెవరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఫ్రమ్ ఎనీ బోర్డ్, ఎవరైతే 12th ఐటీఐ, డిప్లొమా పాస్ అయి ఉండి బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ జాబ్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్ అనేది మీరు మీ స్మార్ట్ ఫోన్లోనే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉంటే కనుక 5G ఇందులో చేసుకోవచ్చు. అసలు మీ స్మార్ట్ ఫోన్కి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు? మీ స్మార్ట్ ఫోను మినిమం స్పెసిఫికేషన్స్ ఉండాలి, అలాగే 2GB ర్యామ్ అనేది ఉండాలి మీ ఫోన్లో, ఇంకా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కూడా కలిగి ఉండాలి. ఇంకా ఇక్కడ బ్యాటరీ వచ్చేసి 5000 mAh ఉండి ఉండాలి. అలాగే మీది ఆండ్రాయిడ్ మొబైల్ అయి ఉండాలి. మీ ఆండ్రాయిడ్ మొబైల్ V7 or 8 and above or iOS 14 and above for OS. సో అలాగే ఇంటర్నెట్ స్పీడ్ అనేది 25 Mbps నుంచి 40 Mbps దాకా కలిగి ఉండాలి. ఇక లాస్ట్ వచ్చేసి డేటా ప్లాన్ అనేది 1 GB పర్ డే కనుక ఉంటే మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ని యూజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఈ రోజైతే మనము డేటా ఎంట్రీ కెరియర్ విత్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉంది కదా, ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకుంటున్నాము. ఈ జాబ్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ SCOA. స్టార్ట్ యువర్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ designed to equip you with in-demand skills to excel as a data entry operator in the dynamic world of warehouse operations. Through a blend of theoretical and practical training, you will gain the expertise to efficiently manage and process critical data across various supply chain and logistic roles. డేటాను మీరు కలెక్ట్ చేసి దాన్ని మీరు ఎంట్రీ చేయడం అనమాట. దీనికి మీకు ప్రాపర్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మీరు సెలెక్ట్ అయితే. అవర్ కరికులం కవర్స్ ఎసెన్షియల్ స్కిల్స్ సచ్ as high speed and accurate typing, advanced data management techniques, and proficiency in the latest logistics and supply chain software tools. ఇక్కడ చూడండి, this program offers a unique blend of classroom and real world experience. అలాగే you will begin with 5 days of intensive online training followed by 45 days of valuable paid on the job training, OJT. సో ఇక్కడ OJT అంటే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనమాట. సో డ్యూరింగ్ ద OJT మనం ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు యూ విల్ అప్లై యువర్ స్కిల్స్ ఇన్ ఏ రియల్ వరల్డ్ వేర్ హౌస్ సెట్టింగ్స్, గెయినింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ బిల్డింగ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఆన్ ది జాబ్ ట్రైనింగ్లో మీకు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏంటి, అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ యూ విల్ రిసీవ్ ఏ వాల్యుబుల్ సర్టిఫికేషన్ దట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఓపెన్ డోర్స్ టు ఎగ్జైటింగ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ద
గ్రోయింగ్ ఫీల్డ్ ఆఫ్ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్. సో ఈ ట్రైనింగ్ ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫిల్లింగ్ ఫామ్ అనేది వస్తుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫస్ట్ అయితే మనము బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడైతే మీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీ నేమ్ ఇచ్చిన తర్వాత అలాగే ఇక్కడ మీ లాస్ట్ నేమ్, ఇక మీ స్టడీ సర్టిఫికేట్లో ఎలా ఉంది, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చదువు ఉంటారు కదా, మీ డిప్లొమా చదివినా డిగ్రీ చదివినా మీ స్టడీ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగా ఇక్కడ నేమ్ అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. మీ కాంటాక్ట్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చేసేయండి. అలాగే మీ పాస్వర్డ్ని ఇచ్చేసి కొత్తగా అకౌంట్ని అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడైతే మీ జెండర్ని అయితే ఇచ్చేస్తారు, మేల్ ఆర్ ఫీమేల్ అని. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ స్మాల్గా చిన్న యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని యూజ్ చేసుకొని మనము ఇయర్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంత్ చూడండి, మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ అనుకోండి. అలాగే మీ డేట్ ఏంటి, 14 అనుకోండి, 14 నవంబర్ 2002. ఈ విధంగా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్కి వచ్చేస్తాం అనమాట. అడ్రస్ డీటెయిల్స్లో మీ జోన్ ఏంటి, మీ జోన్ అంటే నథింగ్ బట్ నార్త్ జోనా, సౌత్ జోనా, ఈస్ట్ జోనా, వెస్ట్ జోనా. సో సెలెక్ట్ జోన్ దగ్గర మనము సౌత్ ఇండియా కాబట్టి సౌత్ అని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన స్టేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ స్టేట్. ఇక్కడ వచ్చేసి ఆంధ్రానా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ అని ప్లేసెస్ ఉన్నాయి. ఇందులో మీరు ఏ స్టేట్లో ఉన్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలంగాణ స్టేట్ అని మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ దగ్గర హైదరాబాదా, కరీంనగరా, ఇంకా ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ ప్లేసెస్ అనేవి కనిపిస్తున్నాయి. వికారాబాద్, అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఆంధ్ర ఇచ్చారనుకోండి, సో దాన్ని బట్టి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ చూడండి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి, విజయవాడ, కృష్ణా. సో మీరు ఏ ఏరియాలో ఉన్నారు అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. డిస్ట్రిక్ట్ అనేది ఈ విధంగా మీరు చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిటీ ఆర్ విలేజ్. సో ఏ సిటీలో ఉంటున్నారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత కరెంట్ అడ్రస్ వచ్చేసి ప్రజెంట్ మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారు అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఎవరైతే 10th ప్లస్ డిప్లొమా హోల్డర్స్ ఉంటారో, 10th ప్లస్ ఐటీఐ చదువు ఉంటారో, ఇంకా 12th ఐటీఐ, 12th ప్లస్ డిప్లొమా హోల్డర్స్, ఇంకా గ్రాడ్యుయేట్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా ఎంట్రీ జాబ్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మీరు హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటే గ్రాడ్యుయేట్, డిగ్రీ ఏదైనా చదువుంటే మీరు ఇచ్చేసేయచ్చు. లేదు మీరు 12th కనుక పాస్ అయి ఉంటే కనుక 12th పాస్ అని మెన్షన్ చేయొచ్చు. సో మీరు ఆ 12th అనేది కంప్లీట్ చేసారా లేదా ఇంకా చదువుతూ ఉన్నారా, చదువుతూ ఉంటే కనుక పర్సూయింగ్ అని మెన్షన్ చేయండి. కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్లీటెడ్ అని మెన్షన్ చేయండి. సో మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ కాలేజీలో చదువుతున్నారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనము అదర్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము, కరెంట్ ఎంప్లాయీ స్టేటస్. సో ఇంతకుముందు మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే ఎస్ అనే ఆప్షన్, లేకపోతే నో అనే ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి, సో ఇక్కడైతే మీరు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనే దగ్గర లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ అనే దాన్ని మెన్షన్ చేయండి. హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ విత్ ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్లో ఇంతకుముందు మీరు వర్క్ చేశారా, వర్క్ చేస్తే ఎస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ డన్ ఎనీ ఇంటర్న్షిప్ విత్ ఫ్లిప్కార్ట్. ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ ద్వారా ఏదైనా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చేసి ఉన్నారా, చేసి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అడిషనల్గా ఇక్కడ మీ ఇంటర్న్షిప్ నేమ్ ఏంటి, ఏ తారీఖు నుంచి ఏ తారీఖు దాకా చేశారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయలేదు అనుకున్నప్పుడు నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఎక్సెల్. సో మీకు కంప్యూటర్ గురించి, ఎక్సెల్ గురించి ఏమైనా అవగాహన ఉందా. బిగినర్స్ అయితే బిగినర్స్ అని మెన్షన్ చేయండి. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ లేదా అడ్వాన్స్, ఎక్స్పర్ట్. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆబ్వియస్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
డూ యూ హ్యావ్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ కోర్స్? మీరు ఏదైనా కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేషన్ చేశారా? మీరు ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ చేసుంటే కంప్యూటర్ కోర్స్ లాంటిది ఏదన్నా మీరు ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి, లేకపోతే నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే కంప్యూటర్ కోర్స్ చేసుంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఆర్ యూ అవైలబుల్ ఫర్ అన్ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్? ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి మీరు అవైలబిలిటీలో ఉన్నారా అంటే కనుక మీరు ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఓజేటీ లొకేషన్ అనమాట, ఆన్ టైమ్ ట్రైనింగ్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ఒక 30 డేస్ అలా ఉంటుంది, 30 to 45 డేస్. సో అదొచ్చేసి మీరు ఏ ఏరియాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓజేటీ లొకేషన్ అనేది ఇక్కడ మీరు మీ ఏరియాని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే వేరియస్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు, చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ అయితే మనము చూడొచ్చు. ఇక్కడ చూడండి, నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళు నార్త్ ఇండియాలో ఏ ఏ ప్లేసెస్లో అయితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి ఏ ఏ ఏరియాలో మనకి వీళ్ళు ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోవచ్చు. అలాగే ఓజీటీ స్టేట్ అనే దగ్గర మీరు చూస్ చేసుకునే లొకేషన్ బట్టి ఆ స్టేట్, ఆ డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్సెస్ పెట్టాలి. ఐ యాక్సెస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వస్తుంది కదా, దానికి టిక్ మార్క్ పెట్టిన తర్వాత వీటిని జాగ్రత్తగా చదువుకొని ఇట్లా మనము సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద ప్రైవసీ పాలసీ అని ఉంది. సో ఇందులో కూడా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని జాగ్రత్తగా చదువుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఐ హియర్ బై కన్ఫర్మ్ దట్ ఐ am above 18 years of age and acknowledge that I have read and understand the terms and conditions and privacy policies and agreed to be bound by them. సో నేను అబోవ్ 18 ఇయర్స్ అని మీరు ఒక అక్నాలెడ్జ్మెంట్ లాగా ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసేసి మీ అప్లికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లో మీకు ఎటువంటి డౌట్లున్నా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ని కానీ ఇంకా సబ్జెక్ట్స్ని కానీ అకాడమిక్స్ కానీ ట్యూటరింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ట్యూటరింగ్ ప్లాట్ఫామ్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు.